హే గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను జస్ట్ ఇప్పుడే మంకీ మ్యాన్ మూవీ కంప్లీట్ చేశా. ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే చాలా వ్యాకీ, రా అండ్ ఇంటెన్స్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ ఇస్ ద మెయిన్ హైలైట్. సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా రస్టిక్గా ఉంటాయి. కొన్ని షార్ట్స్ అయితే కొంచెం వల్గర్గా అనిపిస్తాయి. బాలేదు అని కాదు, చాలా వైలెంట్గా ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్లో ఒక స్టేబుల్ షాట్ కూడా ఉండదు. కెమెరా మూవ్ అవుతూనే ఉంటుంది. కేజీఎఫ్లో లాగే ఇందులో కూడా మదర్ సెంటిమెంట్ పెట్టారు. కొన్ని సీన్స్లో బాగానే వర్కౌట్ అయ్యింది. కొన్ని సీన్స్లో కొంచెం ఓవర్ అనిపించింది. మెయిన్గా యాక్టర్ అండ్ డైరెక్టర్ దేవ్ పటేల్ గారి గురించి మాట్లాడుకోవాలి. దేవ్ పటేల్ ఎక్సలెంట్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ట్రూలీ వెరీ ఇన్స్పైరింగ్ పర్ఫార్మెన్స్. ఇంకో హైలైట్ ఈస్ బీజిఎం. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో హిందీ ర్యాప్ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. అవి స్కై హైకి ఎలివేట్ చేశాయి. అక్కడక్కడ హనుమాన్ రెఫరెన్సెస్ అండ్ కొన్ని ఇండియన్ మైథాలజీ రెఫరెన్సెస్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్గా మంకీ మ్యాన్ మూవీ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, బట్ విత్ రిస్ట్రిక్షన్స్. లైక్ అక్కడక్కడ అడల్ట్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ ఉంటాయి. అవి ఓకే అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. నేను మాత్రం ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్ అని రికమెండ్ చేస్తాను. నా రికమెండేషన్ రేటింగ్ ఈజ్ 80%. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ వాచ్ లిస్ట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.